పల్నాడు జిల్లా నరసరావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని అన్ని రెస్టారెంట్లకు తాళాలు వేసి జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఇచ్చేశారు. వైన్ షాపుల్లో అనధికారికంగా పర్మిట్ రూమ్స్ ఉండడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళందరం కలిసి లైసెన్సీలు వాటికి మా యొక్క విన్నపాలు వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్కి వచ్చాం. ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు. దాంట్లో ఒక బాధితుడు నేను, మరొక బాధితులు ఇంకొక ఇతరులు ఉన్నారు. ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈరోజు తాళాలు ఇవ్వడం జరుగుతున్నది. ఇది నా యొక్క బార్ తాళాలు. నా తాళాలని నేను ఎక్సైజ్ సీఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు, ఇలాంటి ఇంకా జరగవు, ఇదే లాస్ట్ టర్మ్, ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్పి చెప్తున్నారు. ఇంత దిగజారి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ వైన్స్ వాళ్ళకి ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీరు, ఏం కాదు అని చెప్పి చెప్పడం వల్లే ఈరోజు సిట్టింగ్ వేయడం వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది. మా బార్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో షాపులు 17 మంది బార్ల యజమానులు అందరం కూడా గత 6 నెలలు బట్టి బార్లు వ్యాపారాలు లేక మాతో పాటు దాదాపు మా టౌన్ మొత్తం మీద 400 కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి. మేము కొద్ది గొప్ప మేము ఇబ్బంది పడ్డా పర్లేదు, కానీ మా వెనకున్న సామాన్యులు కూడా వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం లేక. ఇదే దృష్టి మేము గతంలో డైరెక్టర్ గారికి కానీ కమిషనర్ గారి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చినా కూడా వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేయటం, వీళ్ళు వెంటనే వస్తాం తూతూ మంతరంగా చేసి మేము చేసామని